అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు రివ్యూ నా అభిమాన హీరో 'ద మాస్ మహారాజ్' రవితేజ నటించిన 'మాస్ జాతర మందేదంతా' సినిమా గురించి. సినిమా ఎట్లుందంటే, రవణ లాస్ట్ మూవీస్ 'మిస్టర్ బచ్చన్' గాని, 'రామారావు ఆన్ డ్యూటీ' గాని, 'టైగర్ నాగేశ్వరరావు' గాని, 'రావణాసుర' గాని ఇట్లాంటి సినిమాల కంటే చాలా బెటర్ ఉంది. రవణ వింటేజ్ ఎనర్జీ, కామెడీ, హీరోయిజం, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్నాయి సినిమాలో. నాకైతే చాలా నచ్చింది. యాస్ ఎ ఫ్యాన్‌గా నేను ఫుల్ ఎంజాయ్ చేసిన. యాస్ ఎన్ ఆడియన్‌గా కూడా చెప్పాలంటే డీసెంట్ అనిపించింది. యాస్ ఎ మూవీ లవర్‌గా కూడా నాకు డీసెంట్ అనిపించింది. డైరెక్టర్ భాను భోగవరపు కూడా ఆర్‌టిఎఫ్ అంట. అందుకే తన ఫేవరెట్ హీరోని తను మిస్ అవుతున్న వింటేజ్ రవితేజని అండ్ ఫ్యాన్స్ కూడా మిస్ అవుతున్న వింటేజ్ రవితేజని తీసుకొచ్చిండు. నాకైతే ఇమ్మీడియట్‌లీ రవాణాతోని భాను ఇంకొక సినిమా తీస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్‌కి కావాల్సింది ఇదే. కొంచెం స్టోరీ ఉండాలి. దానికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. రవాణా సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. రవాణా సినిమా అంటే అటు ఫ్యాన్స్ గాని, జనరల్ ఆడియన్స్ గాని ఇదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. డైరెక్టర్ భాను కూడా అదే డెలివరీ చేసిండు. ఖచ్చితంగా మాస్ ఆడియన్స్‌కి, ఫ్యాన్స్‌కి నచ్చుతది ఈ సినిమా. అండ్ 'రవాణా' ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎట్లాంటి విషయాల్లో డిసప్పాయింట్ అయిండ్రో, అట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి. మెయిన్‌లీ లుక్స్. చాలా రోజుల తర్వాత 'రవాణా' లుక్స్ మంచిగా అనిపించినాయి. ముఖ్యంగా కాస్ట్యూమ్స్‌లా మస్తుగా అనిపించింది. ఆ ఎనర్జీ గాని, ఆయన అల్లరి చేష్టలు గాని, ఆ ఎగరడాలు, దూకడాలు అబ్బో! మామూలుగా ఆయన ఖాకీ యూనిఫార్మ్ ఏసుకున్న ప్రతిసారి 'రవాణా'కి ఇదేందో నాకు అర్థం కాదు. ఒక పూనకం వచ్చినట్టు చేత్తాడు. అంటే వింటేజ్ విషయాల గురించి చూసుకుంటే 'విక్రమార్కుడు' పోలీస్ లుక్ గాని, 'జాన్ గ్రిషమ్' నావెల్స్ అంటే ఇష్టం అంటే ప్రాణం అనడం, 'మందే ఇదంతా' అనడం, 'ఇడియట్' సిగ్నేచర్ స్టెప్ గాని, ఇవన్నీ కరెక్ట్ వర్కౌట్ అయినాయి సినిమాలో. సినిమా కథేందంటే, రైల్వే సబ్ ఇన్స్‌పెక్టర్ లక్ష్మణ్ బేరి. ఆయనకి అడవిపురం అనే ఒక విలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ అయితది. అక్కడ రైతులే గంజాయి పండిస్తారు. గంజాయి తయారీ గాని, దాని అమ్మకం గాని, వాడకం గాని విచ్చలవిడిగుంటది. అండ్ వీటన్నిటికి కారణం లోకల్ రౌడీ అయిన శివుడు. శివుడు ఎన్ని ఇల్లీగల్ బిజినెస్‌లు చేసినా, అక్కడ లోకల్ పోలీసులు కూడా తనకి సపోర్టే ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఇల్లీగల్ పనులన్నీ లక్ష్మణ్ జోన్‌లోకి రావు కాబట్టి, లక్ష్మణ్ కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోతాడు. కానీ ఒకరోజు ఒక క్రైమ్ లక్ష్మణ్ బేరీ జోన్‌లోనే జరుగుతది. అప్పుడు లక్ష్మణ్ బేరీకి, శివుడికి వార్ స్టార్ట్ అయితది. తర్వాత ఏం జరిగిందని సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా కొందరికి ఫ్యాన్ సర్వీస్ లాగా, ఇంకొందరికి ఓన్లీ మాస్‌ని టార్గెట్ చేసి తీసిండన్నట్టు అనిపించొచ్చు. సినిమా మేకర్స్ కూడా అట్లనే తీయాలనుకున్నారు, తీసిండ్రు. డెఫినెట్‌లీ మాస్ ఆడియన్స్‌కి నచ్చుతది. ఎందుకంటే నేనున్న థియేటర్‌లో చాలా మంది మాస్ ఆడియన్స్ యొక్క రియాక్షన్ చూషిన. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూషిన. ఎందుకంటే 'టైగర్ నాగేశ్వరరావు' గాని, 'మాస్ జాతర' కంటే ముందొచ్చిన సినిమాలకి నేను అది చూడలేదు. వాళ్ళని చూషినా కాబట్టి ఖచ్చితంగా నచ్చుతదనే నమ్మకంతోని చెప్తున్నా. సినిమా పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ గురించి చూసుకుంటే, సినిమాకి అతిపెద్ద స్ట్రెంత్ రవణ. రవణ కంప్లీట్ వన్ మ్యాన్ షో అని చెప్తా నేను. రెండో స్ట్రెంత్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్. సాంగ్స్ అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చిండు. అండ్ బీజీఎం కూడా పర్లేదు అనిపించుకున్నాడు. ఓవరాల్‌గానైతే ఒక డీసెంట్ వర్క్ చేసిండు బీమ్స్. హీరోయిన్ శ్రీలీల గురించి చూసుకుంటే, నేను అనుకుంటుండే ఈమె పక్కా మాస్ పిల్ల, రిచ్ కిడ్, రిచ్ కాలేజ్ స్టూడెంట్ ఇట్లాంటి క్యారెక్టర్స్ ఇస్తున్నారేంది? మంచి పక్కా పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అని అనుకుంటుండే. అనుకున్నట్టే ఈ సినిమాలో అట్లాంటి క్యారెక్టర్ పడింది. అండ్ ఆమె కూడా ఇచ్చిన క్యారెక్టర్‌లో రవణతోని ఎనర్జీ గాని, ఆ డాన్స్‌లు గాని, కామెడీ సీన్స్ గాని పర్ఫెక్ట్ చేసింది. మంచిగా సెట్ అయింది. రవణకి పర్ఫెక్ట్ జోడీ అనిపించింది. అండ్ శివుడు క్యారెక్టర్ చేసిన నవీన్ చంద్ర కూడా మంచిగా చేసిండు. ఆయన పర్ఫార్మెన్స్ మంచిగా అనిపించింది. అంటే బాలరెడ్డి లెవెల్‌లో లేకపోయినా శివుడి క్యారెక్టర్ డీసెంట్‌గానే అనిపించింది. లక్ష్మణ్ బేరి ముందు శివుడు కొంచెం వీక్ అయితాడు అక్కడక్కడ. క్లైమాక్స్‌కి వచ్చేసరికి స్ట్రాంగ్ ఉంటాడు. స్ట్రాంగ్ నిలబడతాడు. ఆ రఫ్ లుక్ కూడా కరెక్ట్ సెట్ అయింది ఆయనకి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చూసుకుంటే రవణ ఈయన తాత మనవళ్ళ క్యారెక్టర్ సెట్ అయితదా? ఏంది తాత మనవళ్ళ క్యారెక్టర్ ఇచ్చిన అనుకున్నా. బట్ సీన్ బై సీన్, సీన్ బై సీన్ ఎళ్ళే కొద్దీ ఓకే అనిపిస్తది. లాస్ట్ వరకి సెంటిమెంట్ కూడా అక్కడ వర్కౌట్ అయింది. ఇంకా నెగెటివ్స్ చూసుకుంటే ఫస్ట్ నాకు ఈ తెలంగాణ యాక్సెంట్ అనేది రవాణాకి ఎందుకు ఇరికిచ్చారో నాకు అర్థం కాలేదు. ఆయన గత సినిమాల్లో మాట్లాడినట్టు మాట్లాడితే సరిపోతది. పెద్దగా స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చింది ఏం లేదు తెలంగాణ యాక్సెంట్. ఆయన తెలంగాణ యాక్సెంట్ మాట్లాడడం అంత ఈజీ ఏం కాదు. 'వాల్తేరు వీరయ్యలో' కూడా అట్లనే చేశారు ఎందుకో. అండ్ స్టోరీలో కూడా ఇంకా ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే అక్కడ ఊరు, అడవి ఇట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు చాలా పెట్టొచ్చు, చాలా చేయొచ్చు, చాలా తీయొచ్చు అనిపించింది. అండ్ కామెడీకి కూడా స్కోప్ ఉంది. ఇంకొంచెం బెటర్ కామెడీ సీన్స్ రాస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇంకోటి 'పాత్రో' అనే క్యారెక్టర్‌కి బాగా హైప్ ఇచ్చారు సినిమా స్టార్టింగ్‌లో. బట్ ఆ క్యారెక్టర్ అనుకున్నంత ఏం లేదు. ఇంతే. ఓవరాల్‌గా చూసేయొచ్చు డీసెంట్ వాచ్. మీకు 'రాజా ది గ్రేట్', 'ధమాకా' ఇట్లాంటి సినిమాలు నచ్చితే ఖచ్చితంగా 'మాస్ జాతర' కూడా నచ్చుతది. థియేటర్‌లో వెళ్లి చూడండి, ఎంజాయ్ చేయండి. సో, ఇది 'మాస్ జాతర' మూవీ గురించి నా రివ్యూ. రివ్యూ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.